అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 13. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడని ప్రభు చెబుచున్నాడు. 2 కొరింథీ 6:17. దేవుడు యాకోబుతో బేతేలుకు వెళ్ళమని చెప్పెను. నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని సెలవిచ్చెను. ఆదికాండము 31:13. అయితే యాకోబు సంపూర్ణముగా లోబడకుండునట్లు శోధించబడెను. అతడు షెకెమునందు నిలిచిపోయెను. అక్కడే అతని కుమార్తె దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళి షెకెము యువరాజు ద్వారా అపవిత్రపరచబడెను. ఇట్లు జరుగుట యాకోబు తప్పిదమే, గాని దీనా నుండి నిందించలేం. ఆమె యవనస్తురాలు, అనుభవం లేకుండెను గనుక ఆమె తల్లిదండ్రులు దీనిని యోచించవలసి ఉండెను. తమ కుమారులు కుమార్తెల ప్రవర్తనను తల్లిదండ్రులే బాధ్యులు. చాలా తరచుగా వారే తమ పిల్లలను పాపమునకు నడిపించుదురు. తమ స్వంత కుమార్తెలకు అపాయమని తలంచక యవనస్తులను తమ గృహములలో ఉండుటకు అనుమతించుదురు. ఒక దినమున వారి పతనమునకు దేవునికి లెక్క చెప్పవలెను. యాకోబు దేవునికి లోబడి తన ప్రయాణమునందు విధేయత చూపి ఆయన ఆజ్ఞను అనుసరించిన యెడల దీనా అటువంటి శోధనకు గురి అయ్యేది కాదు. యాకోబు మరొక గొప్ప శోధనను ఎదుర్కొన్నట్లు ఆదికాండం 34:8-9 వచనములలో చూచెదం. షెకెము తండ్రి అయిన హమోరు యాకోబు యొద్దకు వచ్చి తన కుమార్తె అయిన దీనాను షెకెమునకు ఇవ్వవలసినదిగా ప్రతిపాదించెను. ఇది ఎరిగిన సిమ్యోను, లేవి ఆ దేశపు జనులందరినీ నాశనం చేసిరి. ఆదికాండం 34:25. అప్పటికిని యాకోబు ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టపడకుండెను. ఆ దేశపు జనులు నాశనం పొందించబడిరి గనుక ఇప్పుడు అక్కడే నివసించుట మేలు అని యాకోబు తలంచెను. అప్పుడు యెహోవా మరలా యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళుము అని సెలవిచ్చెను. ఆదికాండం 35:1. బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థం. అక్కడ యాకోబు దేవుని ఉద్దేశమును గ్రహించెను. దేవుని ఇంటి వద్దనే లోతైన ఉద్దేశములను అర్థం చేసుకొనగలము. కానీ అనేకులు ఈ రహస్యమును ఎరుగరు. తమ గత ఆశీర్వాదములతో తృప్తి చెంది దేవుని మందిరమునకు దూరముగా ఉండునట్లు మోసగించబడెదరు. దేవుని మందిరములో ఆరాధన సహవాసమునందు పూర్తి భాగం పొందని ఎడల ఇట్టి శోధనలలో పడిపోవట ఎంతో సులభం. కొందరు మేమెంతో పని కలిగి ఉన్నామని కుంటి సాకులు చెప్పెదరు. కొందరైతే తమ పిల్లల బాధ్యతలు, స్నేహితులు, బంధువులను బట్టి మేము వెనకంజ వేయుచున్నామని చెప్పెదరు. కొందరైతే ఈ ఆదివారం గాక వచ్చే ఆదివారం మందిరమునకు వెళదమని అనుకుందరు. ఆ వారం కూడా మరొక ఆటంకం వచ్చుట చేత వారు వారి పిల్లలు కూడా శరీరేచ్ఛలు, లోకేచ్ఛలకు లొంగిన వారై ప్రతి విధమైన అపవిత్రతకు, పాపమునకు బానిసలయ్యెదరు. ప్రైజ్ ది లార్డ్.